నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాదిని ఆధ్యాత్మికతతో ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో భక్తులు ఉదయం నుంచే ఆలయాల వద్ద బారులు తీరారు. ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కుటుంబ సమేతంగా విచ్చేసినటువంటి భక్తులు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అధికారులు, పోలీసులు క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దీంతో ఆలయాలన్నీ భక్తిభావంతో, ఆధ్యాత్మిక కోలాహలంతో ఉట్టిపడుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా దేవాలయాలన్నీ కూడా ఆధ్యాత్మికతతో, భక్తిభావంతో కోలాహలమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. ఇక దేవాలయాల దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ పై మా ప్రతినిధి హారిక మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. హారిక, చెప్పండి, ప్రస్తుతం టెంపుల్స్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భక్తులు ఏ సంఖ్యలో వస్తున్నారు? భారీగా భక్తులు తరలి వస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ముందుగా మీకు మన మెగా 9 ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్. ప్రస్తుతం దేవాలయాలన్నీ కిక్కిరిసిపోయాయని చెప్పుకోవాలి. కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలన్న ఆలోచనతో, అది కూడా ఆధ్యాత్మికంగా స్వాగతించాలన్న ఆలోచనతోని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్న చిన్న తిరుపతి కావచ్చు, ఇటు పెద్దమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, ప్రతి ఆలయం ఇక్కడ పూర్తిగా భక్తులతో రద్దీ పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం చిన్న తిరుపతి జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు, దాదాపు కిలోమీటర్ వరకు ఈ లైన్లు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ ఇటు కొత్త సంవత్సరాన్ని, అంటే మనం చూస్తాం, ఇది ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ దేశవ్యాప్తంగా కాదు, అన్ని దేశాలు ఇది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కూడా అన్నీ మంచి జరగాలి అని చెప్పి ఇటు అందరూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఒక పక్క ఇటు ఇక్కడ తిరుపతి దగ్గరికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారని చెప్పుకోవాలి. ప్రత్యేక పూజ కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా భారీ ఏర్పాట్లు అయితే చేసినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రతి టెంపుల్ దగ్గర ఇప్పుడు పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేలల్లో, లక్షల్లో ఇటు భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చిన్న టీటీడీ అయినప్పటికీ ఇక్కడ పెద్దగా క్రౌడ్, అంటే పెద్ద పరిసర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగే అవకాశం లేకపోయినప్పటికీ ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు, ఆల్రెడీ ఒక పక్కన దీనికి, అంటే ఏదైతే పార్కింగ్కి ప్లేస్ ఏర్పరిచినా కూడా ఇంకా ఈ ప్రాంగణంతో పాటు బయట ప్రాంగణం కూడా పూర్తిగా ట్రాఫిక్తో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఇప్పటికీ ఈ లోటస్ పాండ్ నుంచి ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ దాకా వెళ్ళే వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందనే చెప్పాలి, కేవలం భక్తుల రద్దీతోనే. ఇటు కూడా చూసుకున్నా కూడా, అంటే ఏదైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, అటు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కావచ్చు, ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి అని చెప్పుకోవాలి. కేవలం హైదరాబాద్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా భక్తులందరూ ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారని కూడా చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రస్తుతం టీటీడీ దగ్గర మాత్రం, జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ దగ్గర మాత్రం భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా, అంటే ఒకవైపు విఐపీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు సపరేట్గా ఒక పక్కన లైన్ ఏర్పాటు చేశారు. అలాగే ఇటు క్యూ లైన్లు కూడా వెనక ప్రాంగణంలో కావచ్చు, ఇటు ముందు ప్రాంగణంలో కావచ్చు, పూర్తిగా ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేసి మరి భక్తులకు ఒక క్రమబద్ధీకరంగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని, స్వామివారి దర్శనం ఆశీస్సులు తీసుకొని ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతోని ఇక్కడ పూర్తిగా పెద్ద ఏర్పాట్లు చేసినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సిరాజ్, సరిగ్గా సేమ్ టైం మీకేమనిపిస్తుంది? ఎందుకంటే అక్కడ భారీ స్థాయిలో భక్తులు చేరారు, ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్శనం, ఒకవైపు ఆధ్యాత్మికత కనబడుతుంది, మరోవైపు వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో భక్తుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే పూర్తిగా, అంటే ఈ సంవత్సరం, అంటే 2025 మనకి ఏమి ఇచ్చింది, ఏం తెలుసుకున్నాము, ఏం నేర్చుకున్నాము అని దాన్ని ఒకవైపు రివ్యూ చేసుకుంటూనే ఇటు ప్రతి ఒక్కరూ 2026లోకి అడుగు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి, అంటే కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకోవడం కావచ్చు, అంటే కెరియర్ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా దృష్టి సారించాలి
అలాగే అందులో భాగంగా దేవుడు ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది సిరాజ్. అంటే దేవుడు ఆశీస్సులు లేనిది ఎవరు ముందుకెళ్ళలేరు. అందులో భాగంగానే ఈరోజు 2026 జనవరి 1వ తారీఖు రోజు కూడా పూర్తిగా అన్ని టెంపుల్స్ అన్నీ ఇలాగే రద్దీతో కూడుకుపోయాయని చెప్పుకోవాలి. అందరూ ఇక్కడ పూర్తిగా అంటే ప్రతి టెంపుల్ దగ్గర ఇదే పరిస్థితి అని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేద్దాం. అమ్మ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఎలా థ్యాంక్ యూ అండి. అంటే చాలాసేపు అయిందా వచ్చి? చాలాసేపు ఏం లేదు, 10-15 మినిట్స్ అవుతుంది. ఓకే, అంటే చూస్తున్నారు కదా, అంటే పూర్తిగా ఏర్పాట్లు అయితే క్లియర్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ తగ్గించే విధంగానే అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అని చెప్పుకోవాలి. హలో సార్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు అండి, థ్యాంక్ యూ. సార్, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ఇయర్ ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఏముంది ఈ సంవత్సరం ఫస్ట్ ఇవ్వాలి కదా, ఈ రోజే కదా, చూద్దామండి ఎలా జరుగుతుంది అని భగవంతుని ఆశీర్వాదాల కోసం వచ్చాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ యూత్ కూడా ఉన్నారు. హలో సార్, హౌ ఆర్ యూ? హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్, మీ రెజల్యూషన్ ఏంటి? ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు, నెక్స్ట్ రెజల్యూషన్ ఏంటి? ఇంకా బాగా ఉండాలి, ఫ్రీగా వెళ్ళిపోవాలని ఉంది. సాఫీగా జరగాలి 2026 అంటారా? అవును మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇది అంటే పూర్తిగా ఈ 2026 కూడా సాఫీగా సాగాలి, అలాగే కెరియర్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళు అనుకున్న పనులన్నీ సాఫీగా సాగాలి అని చెప్పేసి దైవ దర్శనానికి భక్తులందరూ తరలి వెళ్తున్నారని చెప్పుకోవాలి. సిరాజ్. హారిక, థ్యాంక్ యూ.